హాయ్ హలో వెల్కమ్ టు మా ఇంటి రుచులు వండే వెజిటేరియన్. ఈరోజు ఇంట్లోనే టేస్టీగా కుల్ఫీ ఐస్ క్రీమ్ని కుల్ఫీ మౌల్స్ లేకపోయినా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకుందాము ఈ వీడియోలో చూద్దాము. ఈ వేడివేడి సమ్మర్లో ఇటువంటి ఐస్ క్రీమ్స్ చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తాయి. అలాగే చేసుకోవడం కూడా చాలా సింపుల్. ముందుగా మనం క్యారమిల్ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం అడుగు మందంగా ఉన్న ఒక ప్యాన్లోకి ఒక హాఫ్ కప్పు పంచదార వేసుకుని మీడియం టు హై ఫ్లేమ్లో కలుపుకుంటూ ఈ పంచదారను క్యారమిల్ చేసుకోవాలి. మనం వాటర్ ఏమీ పోసుకొని అవసరం లేదు. ఇలా మీడియం టు హై ఫ్లేమ్లో మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటే పంచదార మెల్ట్ అయి మనకు క్యారమిల్గా ప్రిపేర్ అవుతుంది. చూసారా, కలుపుతూ ఉండగా మనకు పంచదార ఎలా కరుగుతుందో ఇలా మనకు ఈ కన్సిస్టెన్సీలో రావాలి. అలాగే మరీ ఎక్కువ కలర్ రాకూడదు. ఈ కలర్ వచ్చిన తర్వాత వేడి నీళ్ళు కొద్దిగా పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అన్నీ ఒకసారి పోసేస్తే కనుక క్యారమిల్ మనకు బాగా మిక్స్ అవ్వదు. ఇలా కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఈ క్యారమిల్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ క్యారమిల్ సిరప్ మనకు ఏ కన్సిస్టెన్సీలో ఉండాలి అంటే వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఈ లిక్విడ్గా ఉంటే సరిపోతుంది. ఇది ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకుని మనం ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా క్యారమిల్ సిరప్ను ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి ఒక హాఫ్ లీటర్ చిక్కటి పాలను పోసుకోవాలి. ఈ హాఫ్ లీటర్ పాలల్లో ఒక పావు కప్పు ఒక బౌల్లోకి పోసుకోవాలి. మిగిలిన పాలను ఈ హాఫ్ లీటర్ పాలను స్టవ్ పై పెట్టుకుని మరిగించుకోవాలి. ఇప్పుడు కప్పులోకి తీసుకున్న పాలల్లోకి చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కలు అలాగే 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం వల్ల మనం ఐస్ క్రీమ్ తిన్నప్పుడు మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పాలు మనకు మరుగుతూ ఉంటాయి. ఆ స్టేజీలో మనం ఒక 2 టీ స్పూన్స్ పంచదారను వేసుకోవాలి. పంచదార చూసుకుని వేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ క్యారమిల్ సిరప్ మనం ఈ పాలల్లోకి యాడ్ చేస్తాం కాబట్టి స్వీట్నెస్ ఎక్కువైపోతుంది. ఒక 2 టీ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పాలు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ముందుగా మిక్స్ చేసుకున్న కార్న్ఫ్లోర్ మిక్స్ని వేసుకోవాలి. ఇలా వేసుకుని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్యారమిల్ సిరప్ను వేసుకోవాలి. ఈ క్యారమిల్ సిరప్ వేసుకోవడం వల్ల మనకు కలర్ బాగుంటుంది. మనం బయట కొనుక్కునే కుల్ఫీ ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది. సేమ్ కలర్లో స్ట్రక్చర్లో చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో చేసుకుంటే కనుక. ఇప్పుడు ఈ పాలన్నీ కూడా మిక్స్ చేసుకుంటూ అంచుల నుంచి మేగడను తీసివేసుకుంటూ ఇలా బాగా మిక్స్ చేసుకుని ఒక పొంగు వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ మరగనవసరం లేదు. ఒక పొంగు వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకుని కలుపుకుంటూ చల్లారనిచ్చుకోవాలి, లేదంటే పైన మేగడ కట్టేస్తుంది. ఇప్పుడు ఈ పాలు చల్లారిన తర్వాత మనం గ్లాసెస్లోకి వేసుకోవాలి. అలాగే ముందుగా ఒక 10 మినిట్స్ ముందు ఐస్ క్రీమ్ స్టిక్స్ని ఇలా మనం వాటర్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఐస్ క్రీమ్ స్టిక్స్ పైకి తేలకుండా ఉంటాయి. తర్వాత మనం గ్లాసెస్ని తీసుకోవాలి. అన్నీ సమానంగా ఉన్న గ్లాసెస్ని తీసుకుని ఇప్పుడు ఈ గ్లాసెస్లోకి మనం ముందుగా సిద్ధం చేసుకున్న పాల మిక్సర్ని వేసుకోవాలి. గ్లాస్ ఫుల్గా వేసేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 5 కుల్ఫీ ఐస్ క్రీమ్స్ వచ్చాయి. మీరు ఇంట్లో ఉన్న వాళ్ళకి దాన్ని బట్టి ఈ క్వాంటిటీ పెంచుకుని చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే బయట కొనే అవసరం లేకుండా ఇంట్లోనే హైజీనిక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా గ్లాసెస్లోకి పాలను ఫిల్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక సిల్వర్ పేపర్ని తీసుకోవాలి. మనకు బిస్కెట్స్కి పైన ర్యాపర్ లాగా వస్తుంది, అదైనా తీసుకోవచ్చు, లేదంటే సిల్వర్ పేపర్నైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలా సిల్వర్ పేపర్ని గ్లాసు పైన ఇలా సెట్ చేసి పైనుంచి రబ్బర్ బ్యాండ్ వేసేస్తే మనకు ఇవన్నీ కూడా బాగా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. చూసారా, ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఎలా సెట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మధ్యలోకి నైఫ్తో కొద్దిగా హోల్ కింద చేసుకోవాలి. అన్ని గ్లాసెస్కి కూడా ఇలా చిన్న హోల్ కింద చేసుకుంటే మనం ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా మనం ఐస్ క్రీమ్ స్టిక్స్ ముందుగానే వాటర్లో వేసేసుకోవడం వల్ల మనం ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టుకున్నప్పుడు మనకు పైకి తేలకుండా బాగా సెట్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు అంచులకి తగలకుండా కొద్దిగా గ్యాప్ ఉంచేటట్టుగా ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్ని పెట్టుకోవాలి. మరి గ్లాస్ అంచు వరకు పెట్టుకోకూడదు.
కొద్దిగా గ్యాప్ ఉంచేలా చూసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గ్లాసెస్ని మనం డీప్ ఫ్రిడ్జ్లో ఒక 8 అవర్స్ పెట్టేసుకోవాలి, లేదంటే ఓవర్ నైట్. ఫ్రిడ్జ్ టెంపరేచర్ మ్యాక్సిమం స్పీడ్లో పెట్టుకుంటే మనకు బాగా చిల్ అవుతాయి. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్కి నాకు ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. చూసారా, ఇలా వచ్చిన తర్వాత మనం వీటిని సెట్ చేసుకోవాలి. ఇలా ముందు రబ్బర్ బ్యాండ్ తీసేసుకుని తర్వాత పైన ఉన్న సిల్వర్ పేపర్ని ఇలా మనం లూజ్ చేసుకుని తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇది తీసుకోవడానికి వీలుగా ఉండదు ఐస్ క్రీమ్. అందుకని ఏదైనా ఒక గ్లాసులోకి వాటర్ని పెట్టుకుని దాంట్లోకి ఇలా డిప్ చేసుకోవాలి పైనుంచి. ఇలా ఒకసారి డిప్ చేసుకుంటే మనకు ఐస్ క్రీమ్ ఈజీగా వచ్చేస్తుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కుల్ఫీ ఐస్ క్రీమ్. మనకు ఈ ప్రాసెస్లో మనకు ఎన్నైతే కావాలో అన్ని ఐస్ క్రీమ్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా 2 హ్యాండ్స్ మధ్యలో ఇలా రబ్ చేసినా కూడా ఈజీగానే వచ్చేస్తుంది. మీకు ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు. మీ దగ్గర కుల్ఫీ మౌల్స్ ఉంటే కనుక వాటితోనైనా చేసుకోవచ్చు, లేదంటే ఇలా అన్నీ సేమ్ సైజులో ఉన్న గ్లాసెస్ని తీసుకునైనా చేసుకోవచ్చు. పైనుంచి కొద్దిగా గార్నిష్గా చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్, బాదం, జీడిపప్పుని వేసుకుంటే సరిపోతుంది. మనకు పర్ఫెక్ట్ అయిన కుల్ఫీ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ పిల్లలకు పెట్టి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా, హెల్తీగా, సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.